హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో చాలా లాంగ్ టైం అయింది నేను వీడియో అప్లోడ్ చేసి. నా పేరు శాలిని అండి, వెల్నెస్ కోచ్ని. సో ఎలా ఉన్నారు అందరూ? న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారా? చాలామంది ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారు ఈ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయండి? ఒకటి బదులు రెండు వేసుకుంటే ఈ టైం మార్చి నెక్స్ట్ అదే ఈ టైంకి వేసుకోవాల్సింది ఇంకో టైంకి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మనది అలా కాదు కదా. ఫుడ్, ఆహారం, కేవలం ఆహారం అండి. మనం మెడిసిన్ని ఎక్కడా ప్రమోట్ చేయటం లేదు. ఇన్ కేస్ మీరు ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తుంటే కూడా మెడిసిన్ యూజ్ చేయవలసిందే. అంతేకాని మెడిసిన్ ఆపేసేసి మంది బ్రేక్ఫాస్ట్ తీసుకోండి అని అయితే మీకు ఎవ్వరు ఎక్కడ ఏ కోచ్ అనే వాళ్ళు కూడా చెప్పారండి. అలా చెప్పారంటే ఖచ్చితంగా అది హెల్త్ అవేర్నెస్ కాదండి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో మీరు మెడిసిన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు మెడిసిన్ ఖచ్చితంగా వేసుకోవాలి. మెడిసిన్ తీసుకుంటూ మనం భోజనం తీసుకుంటున్నాం కదా, టిఫిన్ కానీ మీల్స్ కానీ ఏదైనా. సో ఆ టిఫిన్ బదులు టిఫిన్ మార్చడమే కానీ ఇక్కడ మనం మెడిసిన్ని మనం ప్రమోట్ చేయట్లేదు, మెడికల్ క్లెయిమ్ కూడా ఇవ్వట్లేదు. ఇంకొక విషయం, ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన ఇది తగ్గిపోతుంది, ఇది పోతుంది, మీకు షుగర్ పోతుంది, థైరాయిడ్ పోతుంది, ఇలా అయితే మీకు ఎవ్వరూ చెప్పరండి. ఏ హెల్త్ కోచ్ కూడా ఇలా చెప్పరు. అలా చెప్పారంటే అది కొంచెం మీరు ఆలోచించదగాల్సిన విషయమేను. సో ఖచ్చితంగా ఇది మీకు బాడీలో ఏదైనా వైటమిన్స్, మినరల్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే సెట్ చేసుకుంటూ పోతుంది అంతే. ఎందుకంటే అంతవరకే అనమాట ఈ ఫుడ్ యొక్క ప్రయారిటీ. అంతేగాని ఇది తీసుకొని మీరు మెడిసిన్ ఆపేసేయండి ఇలా అయితే చెప్పేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అలా వద్దండి. సో మీరు ఎవరైతే మీరు న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారో చక్కగా కోచ్ ఎలా చెప్తే అలా చేయండి. కోచ్ గైడెన్స్ తీసుకోండి. మీ అలాగే ఎట్లెట్లా మీరు ఏ డాక్టర్తో అయితే మీరు కన్సల్టేషన్లో ఉన్నారో ఆ డాక్టర్ దగ్గర కూడా మీరు తీసుకోండి సలహా. సరే ఇది తీసుకుంటున్నాము మేడం, ఇలా తీసుకుంటున్నాము, సో మాకు ఏదైనా మీ సజెషన్ చెప్పండి. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తీసుకోండి. కోచ్ సలహా ఎంత అవసరమో అలాగే మీరు కన్సల్టేషన్లో ఉన్న డాక్టర్ సలహా కూడా అంతే అవసరం అండి. సో ఖచ్చితంగా మీరు ఇద్దరిని తీసుకోవాలి. అంటే ఇది ఆహారపు అలవాట్లు మార్చడానికి కోచ్, హెల్త్ కోచ్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మెడిసిన్ పరంగా మీ బాడీలో ఏంటి ఇబ్బంది దానికి మెడిసిన్ ఇవ్వడానికి మనకి డాక్టర్ హెల్ప్ చేస్తారు. సో ఖచ్చితంగా వీళ్ళ ఇద్దరి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది అండి. సో అందుకని మీరు ఎవరిని డిలే చేయొద్దు. ఇన్ కేస్ మీకు ఏదైనా మంచిగా హెల్ప్ అవుతుంది చేయండి. హ్యాపీగా మీరు దీని న్యూట్రిషన్ కంటిన్యూ చేసుకుంటూ మీ మెడిసిన్ని మీ డాక్టర్తో కన్సల్టేషన్లో ఉండండి. అంతేగాని పూర్తిగా ఇది స్టార్ట్ చేశాం కదా, ఇది తినకూడదు, ఇది మెడిసిన్ వేసుకోకూడదు, ఇలాంటివి ఎవ్వరూ చెప్పరండి. సో హ్యాపీగా అలాంటి అనుమానాలు ఏదైనా ఉంటే కూడా మీరు డైరెక్ట్గా నన్ను మాట్లాడాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుందండి, హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, సో వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామండి. అండ్ మీరు ఇన్ కేస్ ఏదైనా హెల్త్ పరంగా మీ అలవాట్లని చేంజ్ చేసుకోవాలి, ఆహారం చేంజ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కింద నాకు మెసేజ్ చేయొచ్చు, నాకు కాల్ చేయొచ్చు. హ్యాపీగా మీకు గైడెన్స్ ఇస్తూ మీరు ఏ హెల్త్ పర్పస్ మీద అయితే మా దగ్గరికి వస్తారో మేము ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు మేము హెల్ప్ చేస్తామండి. సో కింద నా నెంబర్ ఉంటుంది 6302385142. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మీకు నీడ్ ఉంటేనే. అండ్ మీకు ఆల్రెడీ కోచ్ ఉంటే అవసరం లేదండి. సో మీరు ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నారు, ఇంకేదైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ మీద అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మీకు ఏదైతే మీ పర్పస్ ఉందో దాన్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.